ఓకే. ఒక్క నిమిషం. అది విజువల్స్ నోట్ చేస్తున్నాం. నిన్న మీరు చేసినట్టు. ఎవరితో స్టార్ట్ చేయాలి చెప్పండి? ఎవరి డాష్ బోర్డ్తో స్టార్ట్ చేయాలి? ఎవరో ఒకరు నాకు పీబీఎఫ్ఎల్ పెట్టండి. ఎవరో ఒకరు వాట్సాప్లో పీబీఎఫ్ఎల్ పంపించండి. ఓకే అన్న, పంపిస్తున్నాను. వెరీ గుడ్. Let's try. Okay. Let me open everything. నోట్ చేసుకోండి, ఇవైతే నోట్ చేసుకోండి. చెప్పబోయే ఫీడ్బ్యాక్స్ అందరూ నోట్ చేసుకోండి, అందరూ ఉపయోగపడేది. ఇది ఏమి పర్టికులర్ పర్సన్కి పర్టికులర్ వ్యక్తికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కాదు. ఇట్ ఈస్ ఫర్ ఆల్. Okay. Let me open my screen. Let me share my screen. Very good. అందరు బాగా కష్టపడ్డారు. ఓకే, ఫైన్. Let me share my screen. నా సెండ్ చేశాను. ఓకే. ఈ ఇమ్రాన్ జాయిన్ అయ్యాడా లేదు కనుక్కొని ఒకసారి జాయిన్ అయ్యాడా? ఉన్నా. ఓకే. ఈరోజు భరత్ రాడు, సో భరత్ విల్ నాట్ రికార్డ్. ఎవరైనా రికార్డ్ చేసేవాళ్ళని రికార్డ్ చేసుకోండి, బట్ మొత్తం ఇట్ ఇస్ ఓన్లీ ఫీడ్బ్యాక్స్. లెట్స్ సీ. భరత్ ఊరికి వెళ్తున్నాడు. Okay. Okay. Very better. Okay, fine, good. Let me open that. Everything so that good. Yeah, let me share my screen. చాలా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్స్, కొంచెం జాగ్రత్తగా వినండి. లెట్స్ సీ. సెకండ్ అండి. 1 minute.
ఎన్నేది ఓకే, ఒక సెకండ్ అండి టైప్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మీరందరూ అన్ని డాష్ బోర్డులు కొంతమంది చేశారు. వాటిల్లో ది బెస్ట్ చెప్పండి యాజ్ పర్ యువర్ నాలెడ్జ్. అది మీది కావచ్చు, వేరే వాళ్ళది కావచ్చు, చెప్పండి. పర్లేదు చెప్పండి. ది బెస్ట్ ఏది అనిపించింది? సరే పోనీ, నేను స్టార్ట్ చేస్తా. మిస్టేక్స్ చేద్దాం. ఓకే, ఇది ఎవరిది? ఇది సిద్ధార్థ. సిద్ధార్థ. సిద్ధార్థ, ఈ బ్యాక్గ్రౌండ్ సెలక్షన్ ఓకే, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా ఇలాంటి సేల్స్ నంబర్స్ ఉన్నాయనుకోండి, ఏవైనా నంబర్స్ ఉన్నప్పుడు అవి నంబర్స్ ని డిసెండింగ్ లో పెట్టాలి. చూడండి, మీరు చేసిన దాంట్లో ఇవన్నీ ర్యాండమ్ గా ఉన్నాయి. ఎందుకు ర్యాండమ్ గా ఉన్నాయి? మీరు ఇది సార్ట్ బై నేమ్ పెట్టారు. ఇట్ షుడ్ నాట్ బై సార్ట్ బై నేమ్, ఇట్ షుడ్ బి సార్ట్ బై సేల్స్. టాప్ సేల్స్ టాప్ లో ఉండాలి, బాటమ్ సేల్స్ బాటమ్ లో ఉండాలి. ఈ టాప్ 5 లో, ఈ టాప్ 5 లో సేల్స్ ఎక్కువ ఉండాలి, టాప్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఉండాలి. బట్ మీది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే, సార్టింగ్ ఈజ్ ద ఇష్యూ ఇక్కడ. టాప్ 5 సేల్స్. లెట్స్ సీ సేమ్, ఇది కూడా సేమ్ అదే విధంగా. ఓకే, ఇది సైజ్ బై సేల్స్ కాదు, సేల్స్ బై సైజ్. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకో విషయం, మిమ్మల్ని టోటల్ సేల్స్ నేను మీకు చెప్పాను, $1 పెట్టండి మీకు నచ్చింది అన్నాను. బట్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ట్రై టు కీప్ దిస్ వన్, సమ్ సింబల్, సమ్ సార్ట్ ఆఫ్ సింబల్. యూ హ్యావ్ టు మెన్షన్ టోటల్ సేల్స్ పౌండ్సా, డాలర్సా, రూపీసా, ఏదో ఒకటి మీరు మెన్షన్ చేయండి. ఫైన్. ఇంకా ఇక్కడ సేమ్ అదే విధంగా ఇది కూడా, ఈ హెడ్డింగ్స్ అన్ని, ఇది ఓకే, సేల్స్ బై మంత్, ఇది రాంగ్ మళ్ళీ, ఇది రాంగ్ మళ్ళీ, రైట్? ఓకే ఓకే సార్. మీ ఫీడ్బ్యాక్ ఇక్కడ దీని గురించి ఇది. లెట్స్ గో నెక్స్ట్ వన్. ఇది కూడా మీదే కదా? సార్ సేమ్ సార్, సేమ్ సేమ్, ఫైన్. చూడండి, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీంట్లో మీరు డిఫరెంట్ కలర్స్ పెట్టారు. ఈ టేబుల్, ఈ 2 టేబుల్, ఎస్పెషల్లీ ఈ 2 టేబుల్ మాట్లాడుకోండి. మీకు ఈ 2 టేబుల్లో ఇదొక కలర్ ఉంది, ఇదొక కలర్ ఉంది, ఇదొక కలర్ ఉంది. సేమ్ ఇది డిఫరెంట్ కలర్స్ ఇస్తా వచ్చారు. ఇప్పుడు మీరు దీన్నే జస్ట్ వైట్ లో పెట్టేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారనుకోండి, సపోజ్ దీన్నే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారనుకుందాం, అప్పుడు బాగోదా? బాగుంటుంది. జస్ట్ ఆస్కింగ్. ఎందుకంటే ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారు, దీనికి రిమూవ్ చేశారు, వీటికి రిమూవ్ చేశారు.
రెండింటికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారు. ఇక్కడ రిమూవ్ చేయలేకపోయారు? అది కొంచెం డిఫికల్ట్ గా ఉంది సార్. ట్రై చేశాను కానీ కుదరలేదు అందువల్ల. యూ హ్యావ్ టు రిమూవ్. ఓకే, మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంటే ఇది కూడా బాగుంటుంది. ఓకే ఓకే సార్. మీరు ఇక్కడ చెప్పారు కదా సార్, అది టాప్ 5 ఇక్కడ చేంజ్ అయింది సార్. 43, 42, 41. ఓకే ఫైన్. అది మీ ఫీడ్బ్యాక్ మీకు సంబంధించింది. ఓకే సార్. Now let's go with some other person. ఇది ఎవరిదండి? ఎవరిది? అన్న నాదన్న. సరే, నీకు క్వశ్చన్ చెప్తాడు, బాగా విను, జాగ్రత్తగా విను, నాకు ఆన్సర్ చేయి. ఓకే, నీకు ఈ డాష్ బోర్డ్ లో ఏమైనా కనబడుతుందా? ఈ డాష్ బోర్డ్ లో నీకు ఏమైనా కనబడుతుందా? పాయింట్ నెంబర్ 1. మీరు ఈ కంపెనీ తీసుకున్నప్పుడు ఏం కంపెనీ అది? పిజ్జారియానా? పిజ్జా. అవునండి, పిజ్జారియా. పిజ్జారియానా? స్పెల్లింగ్ ఏం కరెక్ట్గా? కంపెనీ పేరు అన్న పిజ్జారియా. రావట్లేదు నాకేమి. పిజ్జారియా కిచెన్ ఉంచుదన్న. ఓకే, లెట్స్ సీ హియర్. ఇప్పుడు మీరు ఈ కంపెనీ తీసుకున్నారు. ఈ కంపెనీలో మీకు అర్థం కాని విషయము, లెట్స్ సీ, ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఏవో కొన్ని కలర్స్ ఉన్నాయి. వైట్ ఉంది, ఇంకోటి ఇదేం కలర్ ఇది, ఇంకోటి ఏదో కలర్ ఉంది, ఇంకోటి ఏదో కలర్. 3 కలర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 3 or 4 కలర్స్ ఉన్నాయి. ఈ రెడ్ కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు అర్థం కాని విషయం, నేను 4 కలర్స్ వాడండి రా బాబు అంటే, అందరూ బ్యాక్గ్రౌండ్ కి, టెక్స్ట్ కి, వీటికి డిఫరెంట్ కలర్స్ వాడతారు. అది కాదు అక్కడ మీనింగ్. ఇక్కడ నీ సెలక్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ యూజ్లెస్. ఎందుకు సెలక్షన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ యూజ్లెస్? మీరు ఇక్కడ పెట్టిన బ్యాక్గ్రౌండ్ కి ఇక్కడ ఏది మీకు కనపడడం లేదు. కనబడుతుందా ఏమన్నా? లేదన్నా. లేదు. ఇప్పుడు దీని బదులు ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి ఏం చేయొచ్చు మీరు? వీటిల్లో ఏదో ఒక కలర్ ని బ్యాక్గ్రౌండ్ గా సింపుల్ ఒక పేజ్ పెట్టేయండి. మీరు నాకు పంపించావు కదా, నువ్వు పంపావా? పంపించాను. లెట్స్ సీ నౌ. అన్న విజువల్స్ పాస్ అయిపోతున్నాయి అన్న. అవుతాయి కానీ ఓకే. ఇప్పుడు చూడండి, మీరేం చేశారు? క్యాన్వాస్ లోకి వెళ్ళిపోయి క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ తీసేయండి. లెట్స్ సీ. ఇప్పుడు ఈ క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ తీసేసాను నేను. తీసేస్తే మీరు ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్స్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ పెట్టారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, జస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కలర్, లెట్స్ సీ, నేను ఒక కలర్ తీసుకుంటాను. ఏదో గ్రీన్ తీసుకున్నాను అనుకున్నాను. గ్రీన్, లైట్ గ్రీన్ తీసుకుంటాను. ఇన్సర్ట్, షేప్, ఈ షేప్ తీసుకున్నాను. షేప్ తీసుకొని స్టైలింగ్ లో కలర్, మోర్ కలర్, గ్రీన్, లైట్ గ్రీన్ తీసుకున్నాం అనుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను అనుకుంటాం. ఏదో ఒక కలర్, లైట్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది తీసుకొని ఇప్పుడు ఎంత సైజ్ ఉందో అంత సైజుని తీసుకొచ్చి, జస్ట్ చెప్తున్నా, అది తర్వాత నేర్పిస్తాను తర్వాత కదా.
ఇప్పుడు వ్యూకి వెళ్ళి సెక్షన్కి వెళ్ళి సెలక్షన్కి వెళ్ళి దీన్ని తీసుకొచ్చి బాటం పెట్టాను. చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మారిపోయిందే, మారితే బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు ఇందాక పెట్టిన బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది, ఏవి టెక్స్ట్ మీకు కనబడలేదు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ మార్చేసాను, కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ ని లైట్ గ్రీన్ లో పెట్టాను. ఇంకా రిమైనింగ్ కలర్స్ ఏమున్నాయి, రెడ్ ఉంది, మెరూన్ ఉంది, ఈ పిజ్జా కలర్ ఉంది, తర్వాత ఇది ఉంది. వీటిల్ని ఎక్కడ వాడుకోవచ్చు, ఇప్పుడు అన్ని హెడ్డింగ్లకి ఒకటే కలర్ వాడాలి. మీరు ఆల్ హెడ్డింగ్స్ సేమ్ కలర్ వాడండి, టెక్స్ట్ అంతా ఒకే కలర్ వాడండి, వాల్యూస్ అంతా ఒకే కలర్ వాడండి. ఇక్కడేమో ఒక కలర్ వాడారు, ఇక్కడేమో ఒక కలర్ వాడారు. చూడండి, టోటల్ ఆర్డర్స్ ఒక కలరు, మంత్ ఒక కలరు, టాప్ 5 సేల్స్ ఒక కలరు, ఇది ఒక కలరు. ఇది మీకు ఇష్యూ. చూడండి, ప్రొఫెషనల్ గా ఉండండి, బీ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా ఒక 4 to 5 కలర్స్ కన్నా ఎవ్వరు ఎక్కువ వాడరు. నిన్నే చెప్పా, రెయిన్బోలో ఉన్న అన్ని కలర్స్ మీరు వాడకూడదు అని. ఓకే, 4 to 5 కలర్స్ యూ హ్యావ్ టు డిసైడ్. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ వాడాలి, దట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫ్రమ్ దేర్ లోగో ఆర్ ఫ్రమ్ దేర్ డిజైన్స్. తర్వాత హెడ్డింగ్ కి ఏ కలర్ వాడాలి, యూ హ్యావ్ టు డిసైడ్. ఈ వాల్యూస్ కి ఏ కలర్ వాడాలి, యూ హ్యావ్ టు డిసైడ్. ఇవి వాల్యూస్. ఏదైనప్పటికీ బ్యాక్గ్రౌండ్ ఒకటి అయింది, హెడ్డింగ్స్ 2 అయినాయి, వాల్యూస్ 3 అయినాయి. ఇంకా మ్యాక్సిమం ఉంటే ఇంకా కలర్ ఉంటుంది, అది ఎక్కడో దగ్గర వాడతాము. ఇట్ మేబీ చూడండి, దీంట్లో ఈ కాంట్రిబ్యూషన్ దాంట్లో 1 2 3 4 ఉన్నాయి. దీంట్లో వాడుకోవచ్చు కదా, దీంట్లో వాడుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్ ఉండాలి, సింపుల్గా ఉండాలి. మీరు ఇది జిగేలుగా చేయకూడదు. తర్వాత ఇక్కడ కామా మిస్ అయ్యింది చూడండి. ఇవన్నీ అనుకోవచ్చు మీరు చాలా సింపుల్, ఇవన్నీ చెప్తున్నాడు ఫీడ్బ్యాక్ అని. ఫీడ్బ్యాక్ ఇవే ఇంపార్టెంట్, ఇవే ఇంపార్టెంట్. బీ సీరియస్ ఇన్ దిస్ మ్యాటర్. ఇంకొక విషయం షరీఫ్, మీకు ఇప్పుడు ఇది హైయెస్ట్ నైట్, ఇది నాకు కనపడాలా, మీకేం కనబడుతుందా? నాకైతే కనపడాలి, మీకు కనబడుతుందా? దాని తర్వాత కూడా కనపడుతున్నాను అసలుకి, ఓన్లీ దీస్ 2 కనబడుతున్నాయి. చూసుకోండి, ఇక్కడ సార్టింగ్ మిస్ అయ్యారు. సార్టింగ్ అవ్వట్లేదు. వెరీ గుడ్. అందరికి సార్టింగ్ వచ్చింది, నీకు ఎందుకు రాలేదు? నీకు ఎందుకు రాలేదు అంటే నేను నార్మల్ గా ఆ డాష్ బోర్డ్ ఫోటో చూసి ఏం కావాలో అలా చేశాను. అసెండింగ్ నేను చేస్తా చూడు, ఇప్పుడు అసెండింగ్. Now you see sort ascending, month sort by month end. అదేరా విజువల్ రావట్లేదు అన్న. ఉండన్నా, 2 నిమిషాలు ఉండన్నా. వచ్చిందా? వచ్చిందా? అయిపోయిందా నీకు ఫీడ్బ్యాక్? అలా విజువల్స్ ఎందుకు ఆగిపోతున్నాయి? విజువల్స్ రీఫ్రెష్ చేయమని అడుగుతున్నారు సార్. ఎందువల్ల అంటే నీకు సెట్టింగ్స్ లో మార్చుకుంటావు అన్న. ఇక సెట్టింగ్ ఆప్షన్ సెట్టింగ్స్ ఉంటాయి, మార్చుకోవాలి. వాటి కథ మళ్ళీ చూద్దాం. రైట్, ఈ పని అయింది, ఈ ఫీడ్బ్యాక్ నీకు అర్థమైంది.
అందరికీ అర్థమవుతుంది ఏదో మిస్టేక్. నెక్స్ట్ లెట్స్ గో విత్ సమ్వన్. ఇది ఎవరిదండి? ఎవరమ్మా? హిందూనా? వెరీ గుడ్. రైట్, చూడమ్మా, దీంట్లో ఏం లేదు, నువ్వు చేసింది కరెక్టే. 21K 817K ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఎప్పుడు కరెక్ట్ అంటే నంబర్స్ బిలియన్స్ లో లేకపోతే మిలియన్స్ లో ఉన్నప్పుడు మనం నంబర్స్ ని ఏదర్ మిలియన్స్ బిలియన్స్ చూపించుకోవడం బెస్ట్. ఇప్పుడు ఈ కేపీఐ కార్డు నంబర్ ఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు హోల్ నంబర్ మనం చూపించాలి. హోల్ నంబర్. ఒకవేళ నంబర్స్ బిగ్ అన్నప్పుడు మాత్రమే మనం మిలియన్స్ బిలియన్స్ కేసులో చూపించడం కరెక్ట్. లేకపోతే మనం హోల్ నంబర్ చూపించాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఎక్కడ కూడా నువ్వు అసెండింగ్ మిస్ అయ్యావు. అసెండింగ్ డిసెండింగ్ సార్ట్ బై అనేది మిస్ అయ్యావు. తర్వాత కామా సపరేటర్ మిస్ అయ్యావు. ఓకే, ఎవ్రీవేర్ కామా సపరేటర్ మిస్ అయ్యావు. తర్వాత అంతే, నేను దీంట్లో చెప్పడానికి ఏం లేదు. ఈ డాష్ బోర్డ్ టైటిల్ ని కొంచెం పైకి పనిచ్చి టైటిల్ తర్వాత ఈ స్లైసర్ ని పెట్టాల్సింది. ఇదర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీ ఇష్టం అది. బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్. ఇక్కడ స్లైసర్ ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టార్ట్ చేయండి, ఇక్కడ పెట్టండి స్లైసర్ ని. మీరు టైటిల్ పైన పెట్టండి, తర్వాత కింద స్టార్ట్ చేయండి. ఈ రెండు ఏది డామినేట్ అవుతుంది? ఇది డామినేట్ అవుతుంది. సో ఇట్ షుడ్ గో టాప్ అండ్ ఇట్ షుడ్ కమ్ బ్యాక్ డౌన్. ఓకే, సైజ్ మార్చుకోండి. ఇంకా రిమైనింగ్ అంతా బాగానే ఉందమ్మా. నేను దీని గురించి ఏం కమెంట్ చేయాల్సింది ఏం లేదు. కొంచెం కలర్ సెలక్షన్ కొంచెం మార్చుకుంటే బాగుండేది. సింపుల్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫైన్, గుడ్, రైట్. నెక్స్ట్ ఇది కూడా నిజే కదా ముందు. రైట్, నో కమెంట్స్. కమెంట్స్ రిగార్డింగ్ టైటిల్స్, కామా సపరేటర్, దట్స్ ఆల్. దట్స్ ఆల్. ఇందా చెప్పిన కమెంట్స్ తో పాటు ఇది పర్ఫెక్ట్ గా నాకు అనిపించింది, మంచిగా ఉంది అనిపించింది నాకు. ఈ కామా సపరేట్లే కాకుండా మీకే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. మిగిలిన వాళ్ళు సింపుల్ గా ఉందా? ఇమ్రాన్ ఉన్నాడా? ఏమై ఇమ్రాన్, నువ్వు చెప్పాలి. వర్క్ చేస్తున్నావు ఆల్రెడీ. అన్న సింపుల్ గానే ఉందన్న, చాలా సింపుల్ గా ఉంది. చూడండి, మీరు డిజైన్ చేసేది చాలా సింపుల్ గా మోర్ మీనింగ్ఫుల్ తో ఉండాలి. చాలా సింపుల్ గా ఉంది, మీనింగ్ఫుల్ గా ఉంది, చూడడానికి బాగుంది. చూడడానికి సింపుల్ గా మీనింగ్ఫుల్ గా ఉంది. అమ్మా, ఒకటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లూ పెట్టున్నావు, రెండింటికి వైట్ ఉన్నాయి. చేంజ్ ఇట్. రైట్, ఓకే, నాకైతే నచ్చింది ఇది. గుడ్. నెక్స్ట్ గో ఫర్ దిస్ వన్. హూ ఇస్ దిస్? సుకుమార్, అవునా? సార్ వెరీ గుడ్. రెయిన్బోలో అన్ని కలర్స్ పెట్టేసావు సుకుమార్. సో సేమ్ ఇందాక చెప్పి అందరూ చెప్పిన ఫీడ్బ్యాకే నీకు కూడా కామా సెపరేటర్ మిస్ అయింది ఇక్కడ. ఇట్స్ ఓకే, ఇది బాగుంది, ఇట్ ఈస్ గుడ్. సేల్స్ బై సేల్స్ టోటల్ నంబర్ చూడండి, నంబర్ డాట్ ఉండాలి. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అన్నప్పుడు నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఇక్కడ నో ఆఫ్ ఆర్డర్స్ ఉంది కానీ డాట్ ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెషన్స్ ఓకే మీరు పెట్టారు, ఫైన్. ఇది బాగుంది, ఇది బాగుంది. కలర్ సెలక్షన్ ఒకటే బాగాలేదు సుకుమార్. నాకు అదే అనిపించింది సార్. ట్రై చేశాను, ప్లెయిన్ పెట్టుకుంటే బాగుండేది అనిపించింది సార్. ఇవి ఇప్పుడు అర్థమైంది కదా చెప్పిందని. సార్ ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా అయిపోయింది, ఇది అయిపోయింది. సేమ్ దాని ఫీడ్బ్యాక్ ఇక్కడ కూడా సుకుమార్. ఎస్ సార్, ఎస్ సార్.
ఇదెవరిది? ఇదెవరిది? విజయలక్ష్మి. వెరీ గుడ్. ఓకే, ఇంక నేను ఇక్కడ కామెంట్ చేయడానికి ఏమి లేదు. పాయింట్ నెంబర్ 1 చూడండి, మీరు డిజిట్స్ ఫిక్స్ చేసుకోండి. ఇక చూడండి 499999999 ఉంది. ఇక్కడేమో 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడేమో సింగిల్ ఇక్కడ డిజిట్ లేదు, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది. మీరు ఫస్ట్ మెజర్ని సెలెక్ట్ చేయగానే ఈ టాప్లో మీకు చూపిస్తాను ఒక్క సెకండ్లో. ఈ డిజిట్స్ ఫిక్స్ చేసుకోండి. ఇంకా టైల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఈ విజువల్ స్పేస్ ఇక్కడ ఖాళీగా ఉంది కదా, పెంచుకోవచ్చు కదా, ఎందుకు పెంచలేకపోయారు? టోటల్ సేల్స్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అక్కడ ఫిట్ చేద్దామని అది మినిమైజ్ చేశాను సార్. తర్వాత అది ఫిట్ అవ్వలేదు. ఇంకా ఓకే ఫైన్, ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్స్ అన్ని మీరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఓకే, చూడండి మంత్ ఎఫ్ అని పెట్టారు, సేల్స్ మెజర్ అని పెట్టారు. ఇవి టైటిల్ మార్చండి, సేల్స్ ఇవి, ఇది మంత్స్ ఇవి. ఓకే, నౌ లెట్స్ గో. మీ ఫీడ్బ్యాక్ మీకు ఆల్రెడీ చెప్పేసాను, మీకు అర్థం. అందరు చెప్పిన ఫీడ్బ్యాక్ మీకు అడిషనల్ ఒక ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటున్నా. ఆ ఫీడ్బ్యాక్ చెప్తా చూడండి, అందరు జాగ్రత్తగా రండి. ఈ ఫీడ్బ్యాక్ అందరికీ. డాష్ బోర్డ్ లో ఉన్న రూల్స్ లో రూల్ నెంబర్ 1, ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ వీ హ్యావ్ టు ఎండ్ హియర్. అది మనకు తెలిసిందే. రూల్ నెంబర్ 2, నంబర్స్ ని సింపుల్ గా చేయాలి. నంబర్స్ ని అంటే either మిలియన్స్, బిలియన్స్, కేలో పెట్టాలి. ఇందాక చెప్పాను రూలు, నంబర్ ఎక్కువగా ఉంటే మిలియన్, బిలియన్ లో పెట్టుకోండి. కొంచెం తక్కువ ఉన్నప్పుడు కే కన్నా, అంటే లెట్స్ సే 6 డిజిట్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మీరు హోల్ నంబర్ పెట్టమని చెప్పాను. మస్ట్ గా కామా సెపరేట్ ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రూలు కలర్స్. ఇందాక కలర్స్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ చూడండి, మీరు ఎక్కడ కట్ చేసినా, ఎయిదర్ వర్టికల్ కట్ చేసినా, హారిజంటల్ కట్ చేసినా, విజువల్స్ అనేటివి సపరేట్ అయిపోవాలి. చూడండి, కరెక్ట్ కట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ విజువల్ నేను ఫిక్స్ అయ్యాను అనుకోండి, ఇదే ప్లేస్ లో ఇంకో విజువల్ రావాలి, కింద ఇదే ప్లేస్ లో ఇంకో విజువల్ రావాలి, ఇదే ప్లేస్ లో ఇంకో విజువల్ రావాలి. నెక్స్ట్ ఈ ప్లేస్ లో ఇంకో విజువల్, ఈ ప్లేస్ లో ఇంకోటి, ఈ ప్లేస్ లో ఇంకోటి, ఈ ప్లేస్ లో ఇంకోటి, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంకోటి, ఇట్లా. ఇప్పుడు నేను కట్ చేశాను అనుకోండి, సపోజ్ కట్ చేయాలంటే ఫిజికల్ కాదు, మామూలు కట్ చేశాను అనుకోండి. ఇలా కట్ చేస్తే టాప్ విజువల్స్ అన్ని సపరేట్ అయిపోతాయి. ఒకవేళ ఇలా కట్ చేశాను అనుకోండి, ఈ సైడ్ ఉన్న విజువల్స్ అన్ని సపరేట్ అయిపోతాయి. మళ్ళీ ఇలా కట్ చేశాను అనుకోండి, ఇటు సపరేట్ అయిపోతాయి, ఇటు సపరేట్ అవుతాయి. ఈ విధంగా మీరు మెయింటైన్ చేయాలి. లెట్స్ సి విజయలక్ష్మి గారు, మీరు చూసారనుకోండి, మీది ఇప్పుడు మీరు చూస్తే నేను క్లోజ్ చేసాను, మీది ఏది కూడా ఒక సెక్షన్ లో కట్ అవ్వలేదు. అయిందా? మీది మీరు చూడండి, మీరు ఆ రూల్ చెప్పలేదు కదా సార్ అంటే నేనేం చెప్పాలి? ఏది కూడా కట్ అవ్వలేదు. సో యు మేక్ షూర్ దట్ మీరు ఒక స్పేస్ ని సెట్ చేసుకోండి. ఎన్ని విజువల్స్ ఉన్నాయో మీకు తెలిసినప్పుడు మీరు సపోజ్ 3 సెక్షన్స్ పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి. ఈ సెక్షన్ లో ఒక విజువల్, ఈ సెక్షన్ లో ఒక విజువల్, ఈ సెక్షన్ లో ఒక విజువల్ రావాలి. 4, 5, 6, 7, 8, 9 టోటల్ 9 విజువల్స్ ని ఇట్లా సపరేట్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్ కి సేమ్ ఈక్వల్ స్పేస్ గ్యాప్ ఉండాలి. ఇది ఎవరిది? ఇది షరీఫ్ దా. ఇది టూ షరీఫ్, 2 అతికించేసావు. యూ షుడ్ హ్యావ్ సమ్ గ్యాప్, రైట్? యూ షుడ్ హ్యావ్ సమ్ గ్యాప్. ఎవ్రీవేర్ సేమ్ గ్యాప్ అండి. ఇట్లా వర్టికల్ ఎంత గ్యాప్ ఉందో హారిజాంటల్ అదే విధంగా గ్యాప్ పెట్టుకోవాలి. దట్స్ ఆల్ మై ఫీడ్బ్యాక్స్, రైట్? దట్స్ ఆల్. ఓకే, నా ఫీడ్బ్యాక్స్ అయిపోయినాయి. ఐ హోప్ దీస్ ఫీడ్బ్యాక్స్ సఫైస్ ఫర్ యూ. లెట్స్ స్టార్ట్. చెప్పండి. డోనట్ చాట్ ఉంది కదా సార్,
అది మనం కింద కూడా బార్డర్ కింద లైన్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చా సార్ అలా? ఎక్కడైనా పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు Okay. ఇక్కడ ఉంది చూడండి, ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని నేను చూడండి, ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోవాలనుకుంటున్నాను, ఇది నేను కట్ చేశాను అనుకోండి, ఇక్కడ వర్టికల్ గా కట్ చేస్తే మీరు బాగా చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను అనుకోండి, ఇది విజువల్ కట్ కాకూడదు. ఎస్ సార్. ఇట్లా కట్ చేశాను అనుకోండి, ఈ విజువల్ కట్ కాకూడదు. ఇట్లా కట్ చేస్తే ఈ విజువల్ కట్ కాకూడదు. మీరు ఎట్లయినా వర్టికల్ కట్ చేసినా హారిజాంటల్ కట్ చేసినా ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్ షుడ్ బి సెపరేటెడ్ unless or until there is no sufficient visuals. If these visuals are big, then no worries. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, రెండు పెద్దవే, no worries. ఇప్పుడు ఇది ఎక్కడ ఉండాలి, ఈ స్లైసర్ అనేది లెఫ్ట్ టాప్ లోనే ఉండాలి. స్లైసర్ ని కలిపేసాడు ఇతను. తర్వాత ఈ కేపీఐస్ టాప్ లో పెట్టుకోమని లెఫ్ట్ లో పెట్టుకో పర్లేదు, అవి సరిగ్గా సెట్ చేయలేదు. విజువల్ కి విజువల్ మధ్య స్పేస్ ఉండాలి, ఈ స్పేస్ ఖచ్చితంగా ఉండాలి. ఒక్క విజువల్ కి మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ విజువల్స్ కి ఇంకో సెక్షన్ ఆఫ్ విజువల్ కి ఖచ్చితంగా మధ్యలో స్పేస్ ఉండాలి. ఖచ్చితంగా స్పేస్ ఉండాలి. బి ప్రొఫెషనల్. ఖచ్చితంగా స్పేస్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా స్పేస్ ఉండాలి. నౌ ఐ విల్ షేర్ విత్ యూ some document. I will search and I will share with you. Dashboard rules. Okay? Right. Fine. Sir, నాది చెప్పమ్మా. ఇది కూడా ఉందా? ఇది ఎక్కడ ఉంది నాయనా? PDF లో ఉంది సార్. రైట్. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మౌనిక నువ్వే చెప్పు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో కలర్, అది మేబీ సమ్ కైండ్ ఆఫ్ రెడ్డిష్ కలర్, పింక్ కలర్, అది తెలియదు కలర్. ఆ కలర్ పెట్టావు. ఇప్పుడు ఆ కలర్ పెట్టినప్పుడు వీటన్నింటికి బ్యాక్గ్రౌండ్ చేస్తే సరిపోయేది కదా. జస్ట్ క్వశ్చన్. బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇప్పుడు వీటికి సరిపడా, ఇప్పుడు బ్లాక్ సరిపోతే బ్లాక్, లేకపోతే వైట్ పెడతావు కదమ్మా. సో ఎవ్రీవేర్ ట్రై విత్ రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇప్పుడు మీరు కలర్స్ డిసైడ్ అవ్వండి, సేమ్ ఇందాకట్లాగే, ఇంత నుంచి ఏం లేదు. మీకు కూడా సేమ్ ఫీడ్బ్యాక్. ఒకటి ఈ అమ్మాయి చేసింది చూడండి, కరెక్ట్గా ఈ అమ్మాయి చేసింది చూడు. ఈ అమ్మాయి అంటే పాత అమ్మాయి కాబట్టి తెలుసు, కాబట్టి అమ్మాయికి లెట్స్ సి. చూడండి, ఈ అమ్మాయి కట్ చేసింది చూడండి. వర్టికల్ కట్ చేస్తే ఇది ఒకటి తప్ప ఎక్కడ కట్ చేసినా కట్ అవుతాయి. ఆరిజినల్ కట్ చేసింది అనుకోండి కట్ అవుతాయి. సెక్షన్ వైజ్ కట్ అవ్వాలి. నేను చెప్పే పాయింట్ అది. అండర్స్టాండ్ ఏమ్మా ఇమ్రాన్? ఇది ఐడియా ఉందా? మిగిలిన వాళ్ళు అర్థమైందా? సార్ అయింది సార్. ఒక చిన్న డౌట్ సార్. అడగండి సార్. ఇప్పుడు స్లైసర్కి, పై చార్ట్కి, ఈ లైన్ చార్ట్స్కి, వీటికి ప్రాపర్టీస్ మనం ఏమన్నా బ్లైండ్గా కాకుండా ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉంటాయి సార్? అంటే ఇంత డైమెన్షన్ మెయింటైన్ చేయాలి. మీరు స్లైసర్ డిజైన్ చేయబాకండి. డోంట్ డిజైన్ స్లైసర్ సార్. ఓకే. మౌనిక ఈ మంత్ ఇటు పక్క పెట్టావు, ఇది మంచి, ఇది బాగుంది. ఇందాక సెంటర్ లో పెట్టావు, అది తప్పు. ఓకే, లెఫ్ట్ సైడే బాగుంటుంది. ఇక్కడ కేటగిరీ మళ్ళీ సెంటర్ లో పెట్టావు, ఇది తప్పు. లెఫ్ట్ సైడే పెట్టాలి. యూ ఫాలో ఎవ్రీథింగ్ సేమ్. ఇప్పుడు చెప్పు సుకుమార్, నీ క్వశ్చన్. స్లైసర్ కి కాదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఈ స్లైసర్లు ఉన్నాయి కదా సార్, అవి స్పెసిఫిక్ ప్లేస్ అంటే ఆక్యుపై చేస్తున్నాయి కదా సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు చెప్పాను, డాష్ బోర్డ్ డిజైన్ చేసేటప్పుడు మీ రిక్వైర్మెంట్ ప్రకారము మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సిన స్లైసర్లే సార్. ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ స్లైసర్స్. ఓకే, మీరు స్లైసర్లు డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ డిసైడ్ అవ్వాల్సింది కేపీఐస్. ఓకే.
సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాల్సిన స్పేస్? స్లైసెస్ సార్. స్లైసెస్. నెక్స్ట్ డిసైడ్ అవ్వాల్సింది దేనికి? కేపీఐస్. నెక్స్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ లీస్ట్ ఇంపార్టెంట్. అండర్స్టాండ్? ఓకే సార్. ఓకే సార్. సేమ్ ఫీడ్బ్యాక్ మోనికా ఇక్కడ కూడా. ఓకే సార్. ఓకే రైట్, డోంట్ వరీ. నేను అందరూ ఎవరు బాగా చేయలేదు, ఒక హిందూ తప్ప. ఐ విల్ గివ్ బుక్ ఫర్ ఎవ్రీ వన్, డోంట్ వరీ. అమ్మాయికే ఇస్తా అనుకోవద్దు, ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. బట్ నాట్ నో. బట్ హిందూకైతే సాయంత్రం వరకు పంపుతాను. రైట్, ఫైన్. ఇప్పుడు నిన్న వరకు ఏం చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి. నిన్నంతా ఏం చెప్పుకున్నాం? ట్యాక్స్. మనం ఓన్లీ ట్యాక్స్ చెప్పండి. ఓన్లీ ట్యాక్స్ పర్స్పెక్టివ్లో చెప్పండి. ట్యాక్స్ పర్స్పెక్టివ్లో చెప్పండి. ఇంకా నా వేరే వద్దు. సమ్ చెప్పుకున్నామా? ఎస్ సార్. రిలేటెడ్, సమ్ ఎక్స్ చెప్పుకున్నాము. రిలేటెడ్, ఇంకా ఫార్మాట్, డిస్టింక్ట్ కౌంట్. డిస్టింక్ట్ కౌంట్. మీరు నోట్స్ రాసుకోవాలండి, ప్రతిరోజు నోట్స్ రాసుకోవాలి, లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. ఇంకా అంతేనా? ఏదో మంత్ కింద చెప్పుకున్నాము. ఓకే ఫైన్. లెట్స్ స్టార్ట్. నిన్న డే వైజ్ అనలైజ్ చేయమని చెప్పాను, ఒక్క మోనికా తప్ప ఇంకెవరు చేయలేదు డే వైజ్ అనలైజ్. లెట్స్ ట్రై దిస్ అండ్ విల్ క్లోజ్ అండ్ విల్ గో ఫర్ సమ్ అదర్ ట్యాక్స్ ఫంక్షన్స్. చూడండి, డే వైజ్ అనలైజ్ మీరు చేస్తారంటే చెప్తాను ఎలా చేయాలనేది. మీకు ఇష్యూ వస్తుంది, బట్ ఇష్యూని స్టార్ట్ చేయండి. డే వైజ్ అనలైజ్ ఏం లేదు, ఇక్కడ మంత్ వైజ్ ఉంది. జస్ట్ ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే డీడీ పెట్టండి. లేకపోతే 3 డీలు పెట్టండి. లెట్స్ సి. ఓకే, ఇప్పుడు ఇది ఏ రోజో మనకు తెలుస్తుంది. సో మోనికా చూసారనుకోండి, నేను క్లోజ్ చేసానా? మోనికా చూడండి, ఈ డే వైజ్ అనలైజ్ ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి చూడండి. ఫ్రైడే, థర్స్డే, సాటర్డే, వెడ్నెస్డే, ట్యూస్డే క్రియేట్ చేసింది కదా. ఇదే విధంగా క్రియేట్ చేసి ఆ అనాలిసిస్ని ఆ బిగ్ డేస్ ఏ రోజు ఎక్కువ సేల్స్ పోతున్నాయో తెలుసుకొని నాకు ఇది యొక్క విజువల్ని మీరు క్రియేట్ చేసి నాకు పంపించండి అందరూ. రైట్, ఇప్పుడు మనం వేరే చెప్తున్నాం. ఆ డే వైజ్ అనలైజ్ ఎలా చేయాలో చెప్పాను కాబట్టి యూ ట్రై ఇట్ అండ్ షో మీ. నౌ లెట్స్ గో. మిస్టేక్స్ చేయాలి లైఫ్లో, మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. లెర్న్ ఫ్రమ్ ది మిస్టేక్స్. నేను కూడా మిస్టేక్స్ చేసే వచ్చాను. మిస్టేక్స్ చేయకుండా నేనేం దైవాల సంతృప్తిని కాదు పైనుంచి కింద పడడానికి. ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు, బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, దట్స్ ఆల్. ఓకే, నౌ చూడండి, లెట్స్ నిన్న మీకు సమ్ ఏం చేస్తుందని చెప్పాను మీకు. వాట్ సమ్ విల్ డూ? వాట్ సమ్ విల్ డూ? క్యాల్కులేట్ చేస్తాం. Calculations. ఏం చేస్తుంది? It will give total value. Total value what for what? Row by row. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఇటరేటివ్ ఫంక్షన్. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నా పర్లేదు, అనవసరం. ఆ కాలంలో ఉన్న అన్ని రోస్ ని సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే,
యూ కెన్ సే సింప్లీ ఇటరేటివ్ ఫంక్షన్. అదే సమ్ ఎక్స్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం ఎక్స్ప్రెషన్ ఇస్తామో ఆ ఎక్స్ప్రెషన్ రో బై రో, మనం ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాము. దాని ప్రకారం చేస్తుంది, రో బై రో క్యాల్కులేట్ చేసి దాని టోటల్ గా సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రో బై రో క్యాల్కులేట్ చేసి అది సమ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఒక విషయం ఏంటంటే, అరే బాబు నాకు సేల్స్ ఉన్నాయి, టోటల్ సేల్స్ ఉన్నాయి అనుకున్నాను, ఏదో ఒకటి సంథింగ్. ఇప్పుడు ఈ సేల్స్ లో మేల్స్ ఉన్నారు, ఫిమేల్స్ ఉన్నారు అనుకున్నాను. ఫిమేల్స్ ఉన్నారు. నాకు ఓన్లీ మేల్స్ కి ఎంత సేల్స్ వచ్చాయి, నాకు ఓన్లీ ఫిమేల్ కి ఎంత సేల్స్ వచ్చాయో క్యాల్కులేట్ చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు నాకు సేల్స్ ఉన్నాయి, ఈ సేల్స్ మొత్తాన్ని నాకు ఓన్లీ మేల్స్ కి ఎంత సేల్స్ ఉన్నాయి, నాకు ఓన్లీ ఫిమేల్ కి ఎంత సేల్స్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయాలి. లెట్స్ సి, నేను ఒక డేటా ఎంటర్ చేస్తాను. లెట్ మీ ఎంటర్ సమ్ డేటా. ఐ వాంట్ టు సీ దట్ డేటా. జస్ట్ ఇక్కడ నేను జనరల్ పెడతాను. జస్ట్ జనరల్ పెట్టి ఎం లెట్స్ సి, నేను నేమ్ ఏం పెట్టను, జస్ట్ సమ్ ర్యాండమ్ నంబర్స్ ఇస్తాను. ఓకే, సమ్ ర్యాండమ్ నంబర్స్ ఇస్తాను. చాలా జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాబ్లం బేస్ స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. నేను లోడ్ చేస్తున్నా. అది మీరు పాపులేషన్ అనుకోండి, ఇన్కమ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇప్పుడు డేటాకి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ టేబుల్లో నాకు జెండర్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి ఎం, ఇంకోటి ఎఫ్. నా క్లయింట్కి ఏమడుగుతున్నా నన్ను, అరే బాబు ఐ వాంట్ టు సీ కేపీఐస్. ఇక్కడ ఐ వాంట్ టు సీ కేపీఐస్. లెట్స్ సీ, ఇది పాపులేషన్ అనుకుంటాం. ఇప్పుడు ఈ పాపులేషన్ లో మేల్ కి ఎంత పాపులేషన్ ఉంది, ఫిమేల్ కి ఎంత పాపులేషన్ ఉందో నాకు ఇక్కడ కేపీఐలో చూపించు అన్నాడు. చూపించు అని అన్నాడు. దానికి ఫస్ట్ మనం చేయగలిగింది ఏంది, వీ కెన్ రైట్ వన్ మెజర్. రైటా, మనం ఒక మెజర్ రాస్తాం. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మెజర్ రాస్తాం. న్యూ మెజర్ రాసి లెట్స్ రైట్ పాపులేషన్ అని రాస్తాం. పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కాలం 1, ఏదో కాలం 1 రాస్తాను. లెట్ మీ క్లోజ్ చేస్తాను. ఈ టోటల్ పాపులేషన్ వచ్చేసింది. ఈ టోటల్ పాపులేషన్ రాగానే నేనేం చేస్తాను, విజువల్ పెన్ లో పోయి కార్డు తీసుకొని ఈ పాపులేషన్ ఇక్కడ పెట్టాను. పాపులేషన్ అక్కడ పెట్టాను అనుకుందాం. ఇది బిలియన్ లో ఉంది, మనకు కనబడాలి కాబట్టి లెట్స్ సి, నేను దీంట్లో నన్ పెడతా ఫర్ టైం బీయింగ్. ఐ వాంట్ టు సీ ఎవ్రీథింగ్. ఓకే, ఇది టోటల్ పాపులేషన్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, అరే బాబు నాకు టోటల్ పాపులేషన్ వద్దు, నాకు మేల్ కి సపరేట్ గా ఫిమేల్ కి సపరేట్ కావాలి. దీనికి చాలా మంది ఈజియెస్ట్ అప్రోచ్ ఏం చేస్తారంటే, ఈ విజువల్ సెలెక్ట్ చేసి ఈ ఫిల్టర్ పెయిన్ కి వెళ్ళి ఈ ఫిల్టర్ పెయిన్ లో ఈ జెండర్ ని డ్రాగ్ చేస్తారు. డ్రాగ్ చేసి ఎం కొడతారు. ఎం కొట్టంగానే చూడండి ఏమవుతుంది, ఓన్లీ మేల్ కు సంబంధించిన పాపులేషన్ మాత్రమే ఇది మనం డిస్ప్లే చేస్తాం. లెట్స్ రైట్ మేల్ పాపులేషన్. ఏం చేశాను, నేను విజువల్ సెలెక్ట్ చేశాను, ఫిల్టర్ పెయిన్ ఓపెన్ చేశాను,
దీంట్లోకి జెండర్ తీసుకొచ్చాను. సేమ్ ఇదే విధంగా దీనికి నేను ఫిమేల్ చూడాలనుకున్నాను అనుకోండి, దీంట్లోకి ఈ ఫిల్టర్ పెన్ లోకి జెండర్ తీసుకొచ్చి విజువల్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫిమేల్ కొడతాను. ఫిమేల్ కొట్టంగానే ఇది ఫిమేల్ పాపులేషన్ మనకు కనబడుతుంది. చాలా సింపుల్ కదా, సో సింపుల్. బట్ దర్ ఇస్ అన్ ఇష్యూ. ఏంటా ఇష్యూ అంటే, ఈ ఫైల్ మీరు క్రియేట్ చేస్తారు, ఈ డాష్ బోర్డ్ మీరు క్రియేట్ చేశారు అనుకోండి. లెట్స్ సే మీరు క్రియేట్ చేశారు, మీరు క్రియేట్ చేసి సడన్ గా వెళ్ళిపోయారండి. మీకు వేరే జాబ్ వచ్చో, మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి హెల్త్ బాగాలేదో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక డెవలపర్ని వచ్చాను అనుకోండి. నేను వచ్చి నాకు తెలియకుండా నేను ఫిల్టర్ పేన్ ఓపెన్ చేసి చెక్ చేసే టైంలో ఇది నేను క్లిక్ చేశాను అనుకోండి, మిస్ అయిపోతుంది. చూడండి, అది క్లిక్ చేస్తే ఏమో ఫిల్టర్ పేను ఫిల్టర్ అవుతుంది, నేను క్లియర్ చేశాను అనుకోండి మిస్ అయిపోతుంది. దీనివల్ల డేటా అనేది తప్పు అయిపోతుంది. పాయింట్ నెంబర్ 2, ఇది నెంబర్ 1. నెంబర్ 2, మనం దీన్ని పబ్లిష్ చేసామనుకోండి సర్వీస్లో, క్లయింట్ కోసం మనం పబ్లిష్ చేస్తాం క్రియేట్ చేసిన తర్వాత. క్లయింట్కి ఈ డాష్ బోర్డ్లో ఏది యాక్సెస్ ఉండదు, కానీ ఇది ఉందా, ఈ ఫిల్టర్ పెన్, ఇది మాత్రం యాక్సెస్ ఉంటుంది. బాగా గుర్తు పెట్టుకోండి, క్లయింట్కి మిగిలింది ఏది యాక్సెస్ ఉండదు. ఈ ఫిల్టర్ పెయిన్ ఉందా, ఈ ఫిల్టర్ పెయిన్ మాత్రం యాక్సెస్ ఉంటుంది. ఇఫ్ దే డూ సమ్ మిస్టేక్, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ తప్పు వస్తుంది. రే గౌతమ్, అరే ఈడియట్, ఎన్నిసార్లు చెప్పాలి, తప్పు క్యాల్కులేషన్ చేస్తున్నావు, కరెక్ట్గా చేయను నన్ను దాన్ని తిడతారు. సో ఈ అప్రోచ్ ఓకే, ఓన్లీ ఎప్పుడు మీరు పేజ్ లెవెల్లో చూడండి, ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ ఫిల్టరేషన్ ఉంటుంది. ఇది విజువల్ లెవెల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్. కొంచెం డౌన్ చేశారనుకోండి, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. ఈ పేజ్ లెవెల్లో మీరు ఏమైనా ఫిల్టర్ చేయాలనుకోండి దాన్ని పెట్టుకోవచ్చు. ఇంకా కిందకి వచ్చారనుకోండి, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ అని ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని ఎప్పుడు వాడాలంటే, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఫిల్టర్ పెయిన్ ని వాడాలి. ఈ విధంగా ఫిల్టర్స్ పెట్టుకోండి. రిమైనింగ్ సెక్షన్లో, రిమైనింగ్ టైంలో మీకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి, లేకపోతే వాడకూడదు. కానీ అరే బాబు, ఇది డైనమిక్ గా ఉంది, నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మారిపోతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మారిపోతుంది, నాకు ఇలా ఉండకూడదు అన్నారు అనుకోండి. ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ అలాంగ్ విత్ ఫిల్టర్. గుర్తుపెట్టుకోండి, ఏం ఫంక్షన్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తామండి, ఏం ఫంక్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, క్యాలిక్యులేట్ అలాంగ్ విత్ ఫిల్టర్. చూడండి, నౌ ఐ విల్ రైట్ ఎ న్యూ మెజర్. Male population is equal to calculate comma column క్లోజ్ చేయాలి, కామా ఇప్పుడు ఫిల్టర్ రాయాలి. ఫిల్టర్ అని రాసి ఫస్ట్ మనం టేబుల్ చెప్పాలి. ఏ టేబుల్ అది, ఈ టేబుల్ నేమ్ మనం చెప్పి కామా ఇప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ రాయాలి. ఇదే ఎక్స్ప్రెషన్ రాయాలి, అరే బాబు నాకు జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మేల్ మాత్రమే ఉండాలి, ఎం. దట్స్ ఆల్. చూడండి, ఇది ఏం చేస్తుందయ్యా అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఫిల్టర్ ని చేస్తుంది. ఏం ఫిల్టర్ చేస్తుంది, ఈ టేబుల్లో ఈ జెండర్ అనే కాలంలో ఓన్లీ మేల్ రోస్ ని లెట్ మీ షో యూ ఏం చేస్తుందంటే, ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎం ని సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన రోస్ మాత్రం సెలెక్ట్ చేస్తుంది.
ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ దాన్ని ఫిల్టర్ చేసిన దాన్ని ఏం చెప్తుంది క్యాల్కులేట్? అరే బాబు యూస్ సబ్మిట్ అంటుంది. ఏవైతే రోస్ ఉన్నాయో దాన్ని సమ్ చేసి క్యాల్కులేట్ చేయని చెప్తుంది. అంతే అంతే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఏమో మనకు కావాల్సిన ఫిల్టర్ ఎక్స్ప్రెషన్. మన ఫిల్టర్ ఏంది? అరే బాబు ఇది మేలు, నాకు ఓన్లీ మేల్కి సంబంధించిన పాపులేషన్ మాత్రమే కావాలి అని మనం చెప్పాడు మన క్లయింట్. సో ఫస్ట్ నేను మేల్ని ఫిల్టర్ చేయాలి, నేను మేల్ని ఫిల్టర్ చేసేసాను. ఎప్పుడైతే నేను మేల్ని ఫిల్టర్ చేశానో దాని తర్వాత ఏం చేయాలి? ఫిల్టర్ అయిన డేటా మొత్తాన్ని సమ్ చెయ్యి ఈ కాలంకి అని చెప్పాం. దాన్ని చేయాలంటే సింపుల్ చేయదు, దానికోసం అడిషనల్ గా హయ్యర్ పవర్ ఉండాలి. ఆ పవర్ పేరే క్యాల్కులేట్. మీకు క్వశ్చన్ రావచ్చు, అయ్యా బాబు క్యాల్కులేట్ లేకుండా ఫిల్టర్ ఫంక్షన్ పని చేయదా? పని చేయదు. లెట్ మీ షో యూ. వచ్చిందా? ఏమని చెప్తుంది? ఏమని చెప్తుంది? అరే నిద్రపోతున్నారా పొద్దున్నే అందరూ? ఇన్కరెక్ట్ సింటాక్స్. డోరు తెరిచి మాట్లాడండి. ఏం చెప్తుంది అది? ఇన్కరెక్ట్ సింటాక్స్ అని చెప్తుంది. చూడండి, డాక్స్ తప్పని చెప్తుంది. ఓకే, డాక్స్ తప్పని చెప్తుంది. బాగా చూడండి బాబు, వాట్ క్యాల్కులేట్ విల్ డూ, రో కంటెక్స్ట్ ని ఫిల్టర్ కంటెక్స్ట్ గా మారుస్తుంది. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాల్కులేట్? Calculate will convert from row context to filter context. Actually గా sum అనేది ఏంది? iterator function. It is used for only row context. row by row చేస్తుంది. బట్ ఈ row by row ఏం చేస్తుంది? ఇది క్యాల్కులేట్ ఈ రో కంటెక్స్ట్ ని ఫిల్టర్ కంటెక్స్ట్ గా మారుస్తుంది క్యాల్కులేట్ అనే ఫంక్షన్. That is the purpose of calculate. Calculate will convert the row context to the filter context. Please remember this point. Very most important. Understand? Understand? Yes, sir. Yes, sir. Right. Similarly, you can calculate. రైట్, ఇప్పుడు దీన్నే సేమ్ కాపీ చేయండి. రైట్ క్లిక్, న్యూ మెజర్, పేస్ట్ చేయండి. ఫీమేల్ పాపులేషన్, ఇక్కడ జస్ట్ ఎఫ్ పెట్టండి.
దట్స్ ఆల్. మీకు ఇప్పుడు ఫిమేల్ పాపులేషన్ వచ్చేస్తుంది. నౌ యూ టేక్ దిస్ వన్. Take this and paste here. Now you can see female population. ఇప్పుడు ఎవ్వరు ఏం చేసినా ఎక్కడ ఏం చేసినా ఇక్కడ వాల్యూ అనేది మారదు. ఎందుకంటే మనం మెజర్ లోనే ఫిల్టర్ చేసేసాం. వీఆర్ ఫిల్టరింగ్ ద డేటా ఫర్ ఓన్లీ ఫిమేల్. వీఆర్ ఫిల్టరింగ్ ద డేటా ఫర్ ఓన్లీ మేల్ ఇన్ ద మెజర్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ మీరు ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ ఏమైనా అప్లై చేసినా ఇక్కడ అప్లై చేసినట్టు అవి వర్కౌట్ అవ్వవు. వాట్ క్యాల్కులేట్ విల్ డూ? వాట్ క్యాల్కులేట్ విల్ డూ? row context to filter context. ఏం చేస్తుంది క్యాల్కులేట్? రో కంటెక్స్ట్ ని ఫిల్టర్ కంటెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రో కంటెక్స్ట్ ని ఎట్లా చేస్తుంది? ఫిల్టర్ కంటెక్స్ట్ గా మారుస్తుంది. దయచేసి మీరు డెవలప్ చేసేటప్పుడు ప్రతిసారి ఈ విజువల్ పెన్, ఈ ఫిల్టర్ పెన్ ని వాడద్దు. ఫిల్టర్ పెన్ ని మినిమైజ్ చేయండి. ఓన్లీ ఫర్ ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్స్ ఆన్ ఆల్ ద పేజెస్ అనే దానికి మాత్రమే మీరు దీన్ని వాడండి. రిమైనింగ్ టైంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫిల్టర్స్ మీరు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫంక్షన్ కాల్డ్ క్యాల్కులేట్ అలాంగ్ విత్ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మీరు అలా నాకు ఈ ఫిల్టర్ ఖచ్చితంగా ఉండాలా అంటే మై ఆన్సర్ ఈజ్, మీరు ఫిల్టర్ ఇది లేకుండా కూడా యూ కెన్ క్రియేట్. లెట్స్ సీ. ఏం మార్పు లేదు కదా? మార్పు ఉంది ఏమన్నా? ఏమైనా మార్పు ఉందా? నో సార్. నో రైట్, నో చేంజ్. డోంట్ వరీ. చూడండి, ఆల్రెడీ మీరు ఎక్స్ప్రెషన్ ఫిల్టర్ అని రాసినా రాకపోయినా మీరు ఏం ఫిల్టర్ చేయాలో ఇక్కడ మీరు రాశారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఫిల్టర్ ఫంక్షన్ అలోన్. అది ఫిల్టర్ ఫంక్షన్ లాగే తీసుకుంటుంది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది కంపల్సరీగా మనం ఫిల్టర్ ఫంక్షన్ రాయాలి అని రూల్ లేదు. మీరు ఇక ఆల్రెడీ ఫిల్టర్ అని రాసేసారు ఇండైరెక్ట్ గా. అరే బాబు నాకు టేబుల్ జెండర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ అని, నాకు జెండర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ అని మీ దానికి మీరు సమ్ చేయండి అని చెప్పేశారు. ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ ఫిల్టర్. మీకు పర్టికులర్ గా మీరు ఫిల్టర్ ఫంక్షన్ రాసినా రాకపోయినా ఇట్ విల్ వర్క్. It will work, but when you want to filter, you have to use calculate. It must. You have to use calculate. You have to use calculate. Malli cheptuna, you have to use calculate. Is it clear? Say yes or no. Yes sir. అర్థమైంది అందరికీ? ఎస్ సార్. క్వశ్చన్ ఉంటే అడగండి ఇప్పుడే. రైట్, ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ గో. నిన్న మనం మీకు ఒక మాట చెప్పాను, స్విచ్ అనే ఫంక్షన్ రాద్దాము అని. ఎక్కడ రాసామని స్విచ్ అండి? ఇఫ్ ఎక్కడ రాసాం? అవర్స్ దగ్గర ఇక్కడ రాసాం. చూడండి, ఇప్పుడు నిన్న ఏం రాసాము? ఇఫ్ అవర్ లెస్ దాన్ 12 అంటే మార్నింగ్, ఇఫ్ అవర్ గ్రేటర్ దాన్ 12 అండ్ అవర్ లెస్ దాన్ 16 అంటే ఆఫ్టర్నూన్, గ్రేటర్ దాన్ 16 లెస్ దాన్ ఈక్వల్ 9 ఈవినింగ్, నైట్ అని రాస్తాను. నేనేం చేస్తానంటే మీకు చెప్పాను, నేను 4 to 5 కన్నా ఎక్కువ ఉన్నా మ్యాక్సిమం, యాక్చువల్గా అయితే 3, నేను 3 ఉంటే నేను వాడతాను. 3 కన్నా ఎక్కువ ఉంటే నేను ఇఫ్ వాడను, కన్ఫ్యూజ్ అయిపోతాను. కాబట్టి మీకు 4 చెప్పాను, 4 to 5 అని మీ ఇష్టం అది. కానీ
ఇఫ్ ఎక్కువ కండిషన్ ఉన్నప్పుడు ఈ ఇఫ్ అనేది పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇఫ్ అనేది పనిచేయదు. నౌ ఇది వర్క్ అవునప్పుడు ఇంకోటి ఆల్టర్నేటివ్. దర్ ఈస్ ఆల్టర్నేటివ్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్, న్యూ కాలం తీసుకుంటున్నాను, సెషన్స్ అండర్ స్కోర్ అని రాస్తున్నా, ఆర్ఎస్ న్యూ అని పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఇఫ్లు తీసేస్తానండి. ఐ విల్ నాట్ రైట్ ఇఫ్ రాయకుండా నేను ఏం రాస్తానంటే ద ఫంక్షన్ నేమ్ ఈస్ స్విచ్. వాట్ ఇస్ ఫంక్షన్ నేమ్? స్విచ్ అని రాసి ట్రూ అని రాస్తాను, క్లోజ్ చేసి కామా పెడతాను. పెట్టి కండిషన్ ఏంటండి? అవర్ షుడ్ బి less than 12, then what? Morning. Let me close for now. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నది, ఇందాకలాగే మనకి ఇఫ్ అనే కండిషన్ లాగే రాసింది. చూడండి ఏం చెప్పాను నేను, అవర్ అనేది less than 12 ఉన్నప్పుడు మార్నింగ్ అని రాయండి అని చెప్పాను. రాసిందా? రైట్. నేను ఇప్పుడు ఇంకొక కండిషన్ రాయాలి. మళ్ళీ ఇఫ్ రాయాల్సిన అవసరం లేదు, కామా పెట్టి ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఏంది? అవర్. వాయిస్ నాకు వినపడుతుంది. అవర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 12 అండ్ అవర్ షుడ్ బి less than or equal to 16. దెన్ ఇదేంది? ఆఫ్టర్నూన్. చూడండి ఎక్కడో ఎక్స్ట్రా వచ్చింది. మార్నింగ్ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, మార్నింగ్ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఐ గెస్ ఇట్ ఈస్ లెస్ దెన్. ఓకే, ఏదో కండిషన్ పక్కన పెడతాను, మరి మాడదాం, మళ్ళీ వర్కౌట్ చూద్దాం, వర్క్ చూద్దాం అంతే. చూడండి ఇప్పుడు నేను ఏం చెప్పాను, 2 కండిషన్ రాశాను. నేను ఇక్కడ ఏం ఇఫ్ ఎల్స్ లో ఏం రాయలేదు, జస్ట్ ఏం చెప్పాను, స్విచ్ ట్రూ అని రాశాను. ఇప్పుడు అవర్ ఈజ్ లెస్ దాన్ 12 అన్నప్పుడు మార్నింగ్ అని చెప్పాను. అదేవిధంగా అవర్ ఈజ్ గ్రేటర్ దాన్ 12 అండ్ లెస్ దాన్ 16 ఉంటే ఆఫ్టర్నూన్ చెప్పాను. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, చూడండి ఈ ఫస్ట్ మనం ఇచ్చిన లైన్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వంగానే ఈ స్విచ్ ట్రూ అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం. ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసేసిందో ఈ స్విచ్ ఏం చేస్తుందంటే, అరే బాబు నెక్స్ట్ లైన్కి నెక్స్ట్ కండిషన్ స్విచ్ అవ్వు అని చెప్తుంది. ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇఫ్ అండ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్టర్నేట్ ఫర్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ కండిషన్ కి ఆర్ ఇఫ్ ఎల్స్ కండిషన్ కి నెక్స్టెడ్ ఇఫ్ కి టెన్నిటికి ఆల్టర్నేటివ్, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈ స్విచ్. జస్ట్ స్విచ్ అవ్వమని చెప్తుంది. ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వగానే నెక్స్ట్ కండిషన్ కి మీరు స్విచ్ అయిపోండి అని చెప్తుంది. నౌ లెట్ మీ కాపీ దిస్ వన్ ఎవ్రీథింగ్ and let me paste here. That's all. నేను ఇంకేం చేయను. I will not write if and anything. I will remove all these ifs. చూడండి నేను ఎక్కడ ఏ ఇఫ్ రాయలేదు, జస్ట్ ఇది లెస్ దాన్ 12 అయితే మార్నింగ్ అని చెప్పాయా బాబు, గ్రేటర్ దాన్ 12 అయితే ఈ తప్పు రాసాడు. ఇక్కడ గ్రేటర్ దాన్ 12 ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. నేను ఎక్కడ ఎలాంటి ఇఫ్ రాయలేదు, ఎలాంటి ఇఫ్ రాయకుండా
జస్ట్ అక్కడ రాసిన కండిషన్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. దానికన్నా ముందర ఏం చేశానంటే స్విచ్ ట్రూ అనే ఒక ఫంక్షన్ ని పాస్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ట్రూ అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం, ట్రూ అంటే సాటిస్ఫై అవ్వడం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యిందా, అయిపోతే నెక్స్ట్ కండిషన్ స్విచ్ అవ్వు అని మీనింగ్. ఇప్పుడు ఇక్కడ సాటిస్ఫై అయిపోయిందా, ఎగ్జిక్యూట్ అయిపోయిందా, అయిపోతే ఒక సెకండ్ అండి. రైట్. ఈ విధంగా ఎన్ నంబర్ ఆఫ్ కండిషన్స్ ని ఆర్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ని మనం స్విచ్ ట్రూ అనే ఫంక్షన్ లో రాయొచ్చు. అర్థమైందా? అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? సార్ నైట్ కూడా రాయాలి కదా? ఏమ్మా నైట్ కూడా రాయాలా? రాయి. నైట్కి రాయాలరా చెప్పు కాస్త. రైట్. ఏమైనా డౌట్ ఉన్నాయా స్విచ్ లో, క్యాల్కులేటర్ లో, ఫంక్షన్ ఫిల్టర్ లో? అడగండి. అడగండి బాబు. కామ్ ఉండి నాకేం తెలియదు, మీకు అర్థమవుతుందా లేదా అనేది. నేను కామ్ ఉంటే నాకు అది అస్సలు తెలియదు. యూ హ్యావ్ టు ఆస్క్ మీ. ఎనీ క్వశ్చన్స్? స్విచ్ లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్విచ్ ఫంక్షన్ లో కూడా క్యాలిక్యులేట్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చా? ఎట్లా యూజ్ చేస్తావు? సరే, వాట్ ఇస్ ద పర్పస్? నార్మల్ అంటే ఒక ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు, పర్పస్ ఉండాలి కదా. యూ షుడ్ హ్యావ్ పర్పస్, రైట్? పర్పస్ ఉండాలి. ఇప్పుడు స్విచ్ ట్రూ అనే ఫంక్షన్, ఇఫ్ ఎల్స్ అనే ఫంక్షన్ మనం ఎందుకు వాడుతున్నాము? క్యాల్కులేటెడ్ కాలమ్స్ కోసం వాడుతున్నాం, అవునా? ఫిజికల్ గా మనకు అపీర్ అవ్వాలి కాబట్టి మనం వాడుతున్నాం. ఫిజికల్ ఐ వాంట్ టు సీ దీస్ థింగ్స్, అందుకని మనం వాడుతున్నాం. పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఇస్ ద పర్పస్? అది ఇంపార్టెంట్. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమి లేకపోతే నాకు చిన్న పని ఉంది. విల్ ర్యాప్ అప్ టుడే ఎర్లీ. విల్ మీట్ టుమారో. చెప్పండి, అడగండి. కామ్ ఉండకూడదు. సుకుమార్ అర్థమైందా? సార్ అర్థమైంది సార్. చేస్తాను సార్, ప్రాక్టీస్ చేస్తాను సార్. రైట్, ప్రాక్టీస్ చేయండి సార్. ఇంక 2 క్వశ్చన్లు ఉంటే అడగండి, లేదంటే విల్ ర్యాప్ అప్. రేపటి నుంచి కంప్లీట్ డాక్సే ఉంటాయండి. దయచేసి క్లాసులు మిస్ అవ్వద్దు. తర్వాత డాక్స్లు అర్థం కావు. ప్లీజ్ ఎవ్వరు కూడా, ఇంక మీ ఇష్టం, నేను ఇంక చెప్పలేను. ఐ డోంట్ బెగ్ ఎనీవన్. మీకు ఇష్టం ఉంటే అటెండ్ అవ్వండి, కష్టమైతే మా నుండి, అది మీ చాయిస్, నాకు అవసరం అయింది. కాకపోతే మీరైతే ఖచ్చితంగా మిస్ అయితే మాత్రం నేనైతే ఏం చేయలేను.
డాక్స్ మీకు ఎప్పటికీ అర్థం కాదు, చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ గా పవర్ బై మొత్తం డాక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ బుక్ మార్కులు, ఈ ఫిల్టర్లు ఎన్ని దొరుకుతాయి, డాక్స్ దొరకవు. ఎప్పుడు ఎలా వాడాలో ఏది తెలియదు మీకు. రైట్, ప్రాక్టీస్ చేయండి, మీకు చెప్పిన ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి, పోస్ట్ చేయండి. విల్ మీట్ అగైన్ టుమారో. ఈరోజు 2 కవర్ చేసా, అదే నాకు కూడా ఫీలింగ్ ఉంది, బట్ ఏం చేస్తాను, టైం లేదు. విల్ మీట్ అగైన్ టుమారో విత్ న్యూ డాష్ ఫంక్షన్స్ అండ్ న్యూ పర్పస్. రైట్, ఓకే మరి, బాయ్, సీ యూ టుమారో. థ్యాంక్ బాయ్. యూ. ఓకే సార్. బాయ్.